ఈ విశ్వ శక్తి గురించి మాట్లాడుతూ ఉన్నారు. Yes. పట్టుదల Yes. ఏదైనా Hmm. అంటే మామూలుగా చదువుకున్న వాళ్ళైనా లేదా ఏదైనా అభివృద్ధి సాధించాలి అనుకున్న Yes. వాళ్ళైనా Hmm. మామూలుగా చెప్పే మాట అదే కదండి. అంటే మీరు స్పెషల్ గా ఏం చెప్తారు? అంటే అందరూ పట్టుదల ఉండాలి, Ah. ధైర్యం ఉండాలి, Yes. నమ్మకం ఉండాలి. Yes. Yes. ఇవి మాటలు చదువుకున్న దాంట్లో అయినా వస్తూ వస్తూ ఉంటది మామూలుగా. ఇవే మాటలు వస్తూ ఓకే ఉంటాయి. ఓకే. మరి మీరు ప్రత్యేకంగా చెప్పేది ఏమిటి? జనాలకి నేనేం చెప్పాలని, ఉమ్, ఎవరైనా భయపడాల్సిన అవసరం లేదండి. ఉమ్, పిరికితనం, ఆ భయం ఉంది కదా, ఆ భయాన్ని ఎవరైతే తీసేస్తారో, ఆ పిరికితనం ఉండకూడదండి. ఆ పిరికితనం, ఆ భయం నిన్ను చూసి భయపడాలి. ఎవరిని చూసి భయపడాలి? నిన్ను చూసి భయం భయపడాలి. ఉమ్. పులి పెద్దదా గిలి పెద్దదా? పులి పెద్దదా గిలి పెద్దదా? గిలేమిటి అసలు? ఎస్, గిలి అనేది అండి భయము. ఓకే, అదే అండి గిలి. ఓకే. దానికి ఒక కథ కూడా ఉందండి, పులి గిలికి. ఉమ్, కాబట్టి పులి కాదు పెద్దది, పులే భయపడ్డాది గిలిని చూసి. ఉహుం, పులే భయపడిందండి. దానికి ఒక కథ ఉంది, అది ఆల్రెడీ వీడియో చూసే వాళ్ళకి కొంతమంది తెలిసి ఉంటుంది. కాబట్టి ఆ జనాలు, నేను ఏం చెప్తున్నానంటే, ఎవరైనా సరే ప్రజలు భయపడకండి. ఉమ్, భయాన్నే పిరికితనాన్ని ఎవరైతే తీసేస్తారో, ధైర్యాన్ని ఎవరైతే పెంచుకుంటారో, ఖచ్చితంగా నేను సాధించడానికి పుట్టాను ఈ భూమి పైన ఉమ్, అని ఎప్పుడైతే నీ మైండ్కి నువ్వు తెలియజేసుకుంటావు, నువ్వే చెప్పుకోవాలి, నేను ఎందుకు పుట్టాను ఈ భూమి పైన, ఏదో ఒకటి ఉంది, ఉమ్, నేను పుట్టానంటే ఏదో ఒకటి ఉంది, ఉమ్, అది ఏంది, ఉమ్, నా సాధన ఏంది, నాలో ఉన్న టాలెంట్ ఏంది ఉమ్, అని తెలుసుకోవాలంటే ఉమ్, ఖచ్చితంగా భయాన్ని పిరికితనాన్ని తీసేయండి, ఉమ్, పట్టుదలతో ఉండండి. ఉమ్, ఏదైనా సరే, మీరు ఏదైనా, ప్రతి మానవుడికి ఒక టాలెంట్ ఉందండి. ఓకే. బిచ్చిగాడైనా ఒక టాలెంట్ ఉంది, ఉమ్, పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా ఒక టాలెంట్ ఉంది, సైంటిస్టులకు ఒక టాలెంట్ ఉంది, ప్రతి మానవుడికి ఒక టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ తెలుసుకున్న వాడే సాధించబడతాడు. ఓకే. ఇప్పుడు సైంటిస్టులు ఎలా అయ్యారు? వాళ్ళు కూడా నీలాగా పుట్టిన వాళ్ళు కదా. ఇప్పుడు అంబానీ, బిల్ గేట్స్ ఎలా అయ్యారు? వాళ్ళంత కోటీశ్వరులు. వాళ్ళు డబ్బును గురించి పట్టించారు మైండ్కి. ఉమ్, ఆ మైండ్కి డబ్బు 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 డబ్బు. అందుకే చెప్పాను, ఎన్నో వీడియోలో చెప్పాను, నీ మాటే డబ్బు, నీ ప్రవర్తనే డబ్బు, నీ ఆలోచనే డబ్బు, నీ మైండే డబ్బు, నీ చుట్టూ డబ్బు, నువ్వే డబ్బు. ఉమ్, డబ్బుంటే ఈ సృష్టిలో ఏదైనా సాధ్యం నన్ను అడిగితే. ఉమ్, అంతే కదా. డబ్బుకి మించింది నన్ను అడిగితే నా జీవితంలో నేను తెలుసుకున్నది, డబ్బుకి మించింది ఏమి లేదండి. డబ్బు ఉంటే ఏదైనా సాధించబడుతుంది. ప్రపంచంలో ఏ రాజకీయమైనా కూడా చేయొచ్చు. ఉమ్, ఇక్కడే కూర్చొని ప్రధానమంత్రి అవ్వాలన్నా అయిపోవచ్చు. ఉమ్, డబ్బే కారణం. ఓకే. డబ్బేంటి కారణం? డబ్బుంటే కోట్లు కావాలండి. డబ్బుంటే ఏదైనా అవ్వచ్చండి. ఓకే. కాబట్టి ఎవరైనా సరే భయపడకండి. ఇప్పుడు అప్పులు ఉన్నారు సార్, మేము అప్పులు అయిపోయినాం సార్, మాకు సమస్యలు పుట్టుకు వచ్చేసింది సార్, మేము ఇలా అయిపోయినాం, ఆ బాధల్లోకి వెళ్ళిపోతారు. అంటే జరిగిన దాన్ని పట్టుకొని పీకలాడుతూ ఉంటారు. ఉమ్, అప్పుడు ఆ భయం అక్కడ చంపేస్తుంది వాళ్ళు. ఉమ్, ఆ భయాన్ని గట్టిగా తొక్కుంటే వేస్తారు. వాళ్ళు దాంట్లో మునిగిపోతారు. ఇంకా దాంట్లో నుంచి బయట రావడానికి వాళ్ళ వల్ల, కొంతమంది వల్ల కానే కాదు. ఎందుకు కాదంటే వాళ్ళు భయపడిపోయినారు. ఓకే. ఆ భయాన్ని ఎప్పుడైతే వాడు తీసేస్తాడో, వాడి మైండ్ ద్వారా ఏర్పడిపోతుంది. ఉమ్, కాబట్టి ఎవరైనా సరే భయాన్ని తీసేయండి, పిరికితనాన్ని తీసేయండి, మీలో ఉన్న గొప్పతనం బయటపడిపోతుంది. ఓకే.